రష్యా నుంచి బయలుదేరిన ఒక రైలు మధ్యలో తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ప్రయాణించి చివరకు భారత్ చేరితే వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. కానీ రష్యా ఇప్పుడు ఇలాంటి ఒక రైల్వే కనెక్టివిటీ ఐడియాపై సీరియస్గా ఆలోచిస్తుంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే రూట్ ఏర్పాటు చేయడం ద్వారా భారత్తో తన కనెక్టివిటీని మరింత పెంచుకోవాలని చూస్తుంది. అసలు రష్యాకు ఇలాంటి రూట్ అవసరం ఎందుకొచ్చింది? ఈ రైలు మార్గం నిజంగా సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే భారత్కు లాభం ఏంటి? ఇక్కడే అసలు స్టోరీ ఉంది. రష్యా ఉప ప్రధాని మారత్ కున్సులిన్ రష్యా మీడియాతో మాట్లాడుతూ ఈ ఐడియా చెప్పారు. ముఖ్యంగా బోస్పరస్, హర్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాలపై ఆధారపడటం తగ్గించుకోవడానికి ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ అవసరమని ఆయన చెప్పారు. రష్యా నుంచి భారత్ చేరుకోవడానికి ఒక్క రూట్కే పరిమితం కాకుండా సెంట్రల్ ఏషియా అలాగే వెస్ట్ ఏషియా మీదుగా వెళ్లే మార్గాలను పరిశీలించాలని, తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ చేరుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. రష్యా ఆలోచన వెనుక ఒక పెద్ద జియోపొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉంది. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఒక కీలక సమస్య వస్తే మొత్తం సప్లై చైన్ ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ వంటి ఎనర్జీ ప్రోడక్ట్స్ విషయంలో చిన్న అంతరాయం కూడా పెద్ద ప్రభావం తీసుకురాగలదు. అందుకే రష్యా ఇప్పుడు సీ రూట్స్తో పాటు ల్యాండ్ రూట్స్ కూడా పెంచుకోవాలని చూస్తుంది. ఒక రూట్ బ్లాక్ అయితే మరో రూట్ ద్వారా ట్రేడ్ కొనసాగాలి. ఇదే బేసిక్ స్ట్రాటజీ. ఇందులో హర్ముజ్ స్ట్రెయిట్ చాలా ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్కు వెళ్లే ఆయిల్, గ్యాస్ ఎగుమతుల్లో ఈ రూట్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 25%, ఎల్ఎన్జీ ట్రాన్స్పోర్టేషన్లో దాదాపు 20% హర్ముజ్ స్ట్రెయిట్ మీదుగా సాగుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే ఈ రూట్లో పెద్ద అంతరాయం వస్తే అది కేవలం గల్ఫ్ కంట్రీస్ సమస్యగా ఉండదు. ప్రపంచ ఎనర్జీ మార్కెట్ మొత్తం దాని ప్రభావాన్ని ఫీల్ అవుతుంది. అమెరికా, ఇరాన్ టెన్షన్స్ నేపథ్యంలో హర్ముజ్ స్ట్రెయిట్ ద్వారా ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందులు వస్తాయన్న భయం పెరిగింది. ఒకవేళ ఈ కీలక సముద్ర మార్గంలో డిస్టర్బెన్స్ ఎక్కువైతే షిప్పింగ్ కాస్ట్ పెరగచ్చు, సప్లై చైన్స్ స్లో అవ్వచ్చు, ఎనర్జీ ప్రైసెస్పై ప్రెషర్ రావచ్చు. ఇండియా లాంటి భారీ ఎనర్జీ ఇంపోర్టర్ కంట్రీకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే భారత్కు ఆయిల్, గ్యాస్ సప్లైలో స్టెబిలిటీ చాలా కీలకం. అందుకే రష్యా ప్రతిపాదిస్తున్న ల్యాండ్ కనెక్టివిటీ ఐడియా ఇండియాకి కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ల్యాండ్ ద్వారా ఆల్టర్నేటివ్ సప్లై చైన్ ఉంటే రష్యా నుంచి ఇండియాకి ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్స్ వంటి దిగుమతులకు కొత్త కనెక్టివిటీ ఏర్పడితే ఇది కేవలం రైల్వే ప్రాజెక్ట్ కాదు, ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీకి ఒక బ్యాకప్ రూట్ కావచ్చు. రష్యా నుంచి భారత్కు డైరెక్ట్ రైల్వే అంటే మధ్యలో ఎన్నో దేశాలు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఒక పాసిబుల్ రూట్ సెంట్రల్ ఏషియా నుంచి తుర్క్మెనిస్తాన్, అక్కడి నుంచి ఇరాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియాకి రావాల్సి ఉంటుంది. మరో రూట్ ఎలా ఉండాలి? ఏ కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించాలి? ఎక్కడ రైల్వే నెట్వర్క్ ఉంది? ఎక్కడ కొత్త ట్రాక్స్ వేయాలి? ఇవన్నీ ఇంకా పెద్ద క్వశ్చన్స్. రష్యా కూడా భారత్ చేరుకునే ఏ ప్రాక్టికల్ రూట్ అయినా కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతుంది. రష్యాకి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ సెక్టర్లో లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అవసరం అవుతున్నాయని మారత్ కుస్లిన్ చెప్పారు. అంటే రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం కేవలం ఫారెన్ పాలసీ యాంగిల్స్లో మాత్రమే కాదు. రష్యాలో కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంది. భారీ రైల్వే ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు కన్స్ట్రక్షన్ సెక్టర్కి కూడా పెద్ద బూస్ట్ రావచ్చు. కానీ భారత్కి మాత్రం అసలు అట్రాక్షన్ ఇంకొకటి, ఎనర్జీ సెక్యూరిటీ. భారత్ తన అవసరాలకు భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్ వంటి సెక్టర్స్ కూడా ఇంటర్నేషనల్ సప్లై చైన్స్పై ఆధారపడతాయి. రష్యా ఇప్పటికే ఇండియాకి అది పెద్ద ఎగుమతిదారుగా ఉంది. ఇప్పుడు సీ రూట్స్లకు ఆల్టర్నేటివ్గా ల్యాండ్ కనెక్టివిటీ కూడా ఏర్పడితే ఫ్యూచర్లో సప్లై ఆప్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే లైన్ ప్రతిపాదన చూస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో అది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఈ రూట్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి రాజకీయంగా సున్నితమైన భద్రత సవాళ్లు ఉన్న దేశాలు ఉన్నాయి. మొదట ఆఫ్ఘనిస్తాన్. అక్కడ దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, భద్రతా ఆందోళనలు, మౌలిక సదుపాయాల పరిమితులు ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ రైల్వే కారిడార్ అక్కడి టెరిటరీ మీదుగా తీసుకురావాలంటే సెక్యూరిటీ మాత్రమే కాదు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఫినాన్సింగ్ అన్నీ పెద్ద టాస్క్లే. రైల్వే లైన్ వేయడం ఒక్కటే కాదు,
దాన్ని ఇయర్స్ పాటు సురక్షితంగా ఆపరేట్ చేయడం అసలు ఛాలెంజ్. ఆ తర్వాత పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఒక భారీ ఇంటర్నేషనల్ రైల్వే కారిడార్ పాకిస్తాన్ టెరిటరీ మీదుగా ఇండియాకి రావాలంటే పొలిటికల్ కోఆర్డినేషన్ తప్పనిసరి. రెండు దేశాల మధ్య టెన్షన్స్ ఉన్న సమయంలో ఇలాంటి మెగా ప్రాజెక్ట్ని నడిపించడం చాలా కష్టం. ఇంకో మేజర్ ఛాలెంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రష్యా నుంచి ఇండియా వరకు ఒకే కంటిన్యూస్ రైల్వే నెట్వర్క్ లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిస్టింగ్ రైల్వే ఉంది, మరికొన్ని చోట్ల గేజ్ వ్యవస్థల వేరువేరుగా ఉండొచ్చు. అయితే రష్యాకి ఇలాంటి కనెక్టివిటీ కాన్సెప్ట్ పూర్తిగా కొత్తది కాదు. ఇండియాతో రష్యా ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఇప్పటికే ఆల్టర్నేటివ్ కారిడార్స్పై డిస్కషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ సీ రూట్స్పై డిపెండెన్సీ తగ్గించి సెంట్రల్ ఏషియా, ఇరాన్ వంటి రీజియన్స్ ద్వారా కనెక్టివిటీ పెంచుకోవాలనే ఐడియా రష్యాకి చాలా కాలంగా ఉంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ ఇప్పటికీ ఇమీడియట్ రియాలిటీ కాదు. ఇది ఒక ప్రపోజ్డ్ లాంగ్ టర్మ్ కనెక్టివిటీ ఐడియా. రూట్ ఫైనల్ కావాలి, కంట్రీస్ మధ్య అగ్రిమెంట్స్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ మోడల్ డిసైడ్ కావాలి, సెక్యూరిటీ ఇష్యూస్ సాల్వ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజిబిలిటీ చెక్ చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాకే ప్రాజెక్ట్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టేజ్కి వెళ్ళగలదు. అయినా సరే రష్యా ఈ ఐడియా గురించి మాట్లాడడం వెనుక మెసేజ్ మాత్రం క్లియర్గా ఉంది. భవిష్యత్తులో ఒక ట్రేడ్ రూట్పై డిపెండ్ అవ్వకూడదు. ఇదే రష్యా స్ట్రాటజీ. ఒక కంట్రీ నుంచి వచ్చే సప్లై ఒక సీ రూట్పై డిపెండ్ అయితే అక్కడ ఏదైనా జియో పొలిటికల్ క్రైసిస్ వస్తే మొత్తం సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. కానీ మల్టిపుల్ రూట్స్ ఉంటే బార్గెయింగ్ పవర్ కూడా పెరుగుతుంది, సప్లై సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ కావచ్చు. ముఖ్యంగా ఎనర్జీ విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్ వంటి కమోడిటీస్ ఇండియాకి పెద్ద వాల్యూమ్స్లో వస్తున్నాయి. ఫ్యూచర్లో కనెక్టివిటీ ఇంప్రూవ్ అయితే లాజిస్టిక్స్ ఆప్షన్స్ పెరుగుతాయి. ఒక రూట్ ద్వారా సప్లై స్లో అయితే మరో రూట్ ఉపయోగించుకునే అవసరం రావచ్చు. ఇదే జరిగితే మాత్రం ఈ రైల్వే రూట్ సాధారణ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్గా ఉండదు. సెంట్రల్ ఏషియా నుంచి సౌత్ ఏషియా వరకు ట్రేడ్ మ్యాప్నే మార్చే అవకాశం ఉంటుంది. రష్యాకి ఇండియన్ సముద్ర ప్రవేశం పెరుగుతుంది. ఇండియాకి సెంట్రల్ ఏషియా, రష్యాతో డైరెక్ట్ అండ్ ల్యాండ్ కనెక్టివిటీ ఆప్షన్స్ పెరుగుతాయి. ఇరాన్కి రవాణా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మధ్యలో ఉన్న కంట్రీస్కి కూడా రవాణా ఆదాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ రావచ్చు. అంటే ఒక రైల్వే లైన్, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఒకవైపు రష్యాకి ఆల్టర్నేటివ్ రూట్ కావాలి, మరోవైపు ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలి, సెంట్రల్ ఏషియాకి న్యూ ట్రేడ్ ఆపర్చునిటీస్ కావాలి, ఇరాన్కి ట్రాన్సిట్ హబ్గా తన పొజిషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ, పాకిస్తాన్ ఇండియా రిలేషన్స్, ఇన్వెస్ట్మెంట్, డిఫికల్ట్ జియోగ్రఫీ ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైలు పట్టాలెక్కుతుందా? కాదు, ఈ రూట్పై ఉన్న జియోపొలిటికల్ బ్యారియర్స్ని దాటి రష్యా, భారత్ కలిసి కొత్త ల్యాండ్ కారిడార్ను నిజంగా నిర్మించగలవా అనేదే అసలు క్వశ్చన్. ఇదే జరిగితే రష్యా నుంచి ఇండియాకి వస్తున్న ట్రేడ్కి ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఎనర్జీ సప్లైస్కి ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ రావచ్చు. హర్మూజ్ లాంటి క్రిటికల్ సీ చోక్ పాయింట్స్పై ఆధారపడటం కొంత తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే రైల్వే ట్రాక్స్ కంటే ముందు డిప్లొమసీ ట్రాక్స్ కలవాలి. ఎందుకంటే పట్టాలు వేయడం కంటే దేశాల మధ్య నమ్మకాన్ని నిర్మించడం ఇంకా కష్టం. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, రష్యా నుంచి ఇండియాకి కొత్త రైల్వే కారిడార్ నిజంగానే వస్తుందా? వస్తే ఏ రూట్లో వస్తుంది? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బ్యారియర్స్ ఎలా దాటుతుంది? మరి ఇండియాకి దీనివల్ల ఎంత ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావడానికి ఇంకా సమయం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, భవిష్యత్తులో ట్రేడ్ వార్స్, ఎనర్జీ క్రైసిస్, జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగే ప్రపంచంలో ఒక్క రూట్ మీద ఆధారపడడం కంటే ఆల్టర్నేటివ్ రూట్స్ కలిగి ఉండడమే అసలైన స్ట్రాటజిక్ పవర్.